ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, కేవలం కొన్ని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూస్తే, స్వస్థత చూస్తే, విడుదల చూస్తే విశ్వాసం కలుగుతుంది అంటే ఒక చిన్న ప్రశ్న. యేసుక్రీస్తు 3 సంవత్సరాల పరిచర్య కాలములో వందల స్వస్థత అద్భుత కార్యాలు చేశారా? చేశారు. అలా ఇటువంటి మిరకిల్స్ వంటి అద్భుత కార్యాలు చూసి విశ్వాసం ప్రజలకు కలిగి ఉంటే ఎందుకండి ప్రియబిడ్డలారా యేసుక్రీస్తు ప్రజల అవిశ్వాసం వలన తన గ్రామములో కానీ ఏ స్వస్థతలు, ఏ అద్భుతం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు? నంబర్ 1. నంబర్ 2, ఆయన గుడ్డివాడికి చూపునిచ్చాడు, చెవిటివాడికి వినికిని ఇచ్చారు, యాయిరు కుమార్తెని లేపాడు, లాజర్ని లేపాడు, కుష్ఠరోగులకు స్వస్థత ఇచ్చారు. ప్రియులారా, ఇటువంటి ఎన్నెన్నో ఆశ్చర్యకార్యాలు చేసిన తర్వాత కూడా యేసుక్రీస్తుకి ఒక అపాయం కలిగినప్పుడు, సైనికులు అతను సిలువ మోపినప్పుడు, కల్వరి కొండకి ఈడ్చుకొని లాక్కుని తీసుకుపోయినప్పుడు ఈ స్వస్థ పొందుకున్న వాళ్ళు ఎక్కడ? ఈ గుడ్డివాడు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు కళ్ళు కనపడదా వాడికి? అర్థమవుతుందా? ఈ గుడ్డివాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈ చెవిటివాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ప్రియబిడ్డలారా, ఇలాంటి ఎంతోమంది ప్రియ సహోదరులు, నా ప్రశ్న ఒకటే, స్వస్థత విడుదల పొందుకున్నటువంటి వీళ్ళందరూ కూడా ఎవరు కూడా యేసుక్రీస్తుకు తోడుగా సహాయంగా నిలబడలేదే? ఇవి ఎన్ని తర్వాత శిష్యులు అడుగుతూ ఉన్నారు, ప్రభువా మా విశ్వాసాన్ని పెంపొందించుము. అడిగారు మా విశ్వాసం పెంపొందించుము. ప్రియులారా, అందువలన కొంతమందికి స్వస్థత కలిగింది, విడుదల కలిగింది, అక్కడ మిరక్కలు జరిగింది. ఈ మిరక్కలు కావాలని, స్వస్థత కావాలని, విడుదల కావాలని, పిల్లలు పుట్టాలని, ఇల్లు కట్టాలని, అప్పులు తీరాలని, సంబంధం రావాలని, ప్రియులారా ఇటువంటి లోక సంబంధమైన కార్యాల మీద మాత్రమే మీరు విశ్వాసం పెట్టుకుంటే ఆ విశ్వాసం నిన్ను నడిపించేది కాదు. ఆ విశ్వాసం నడిపించేది కాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, నీలో ఎలాంటి విశ్వాసం కలగాలంటే, నువ్వు ఎలాంటి ఒక్క విశ్వాసంలో నిలబడాలంటే వాక్యం పలుకుతూ ఉంటుంది, వినుట వలన విశ్వాసం కలుగును, అది యేసు క్రీస్తుని గురించిన రక్షణ సువార్త గురించి వింటేనే విశ్వాసం కలుగుతూ ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, యాక్చువల్ చెప్పాలంటే మన ఆర్సిఎం కథోలిక సంఘములో ఈ ఒక లోటు మనకు ఉందండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అది ప్రాచీన కాలము నుండి కథోలిక సంఘములో బైబిల్కి, దేవుని వాక్యానికి కావలసిన ప్రాముఖ్యత మనము ఇవ్వలేదు. మన మనస్సు కేవలము 2 విషయాలు మాత్రమే ఉండిపోయాయి. ఒకటి, జపమాల ప్రార్థన చెప్పుకోవటం ఒకటి. రెండవది, గుడికి వెళ్ళి సప్రసాదం తీసుకోవటం. కొన్ని పండగలు, కొన్ని ఆచారాలు, కొన్ని చేసి ముగించే కార్యాలు, ఇటువంటి బయట మనం చేస్తున్న కొన్ని క్రియల మీద, పండుగల మీద, ప్రియులారా సాంఖ్యాల మీద మనము మన విశ్వాసం పట్టుకున్నాం. రెండవది, జపమాల ప్రార్థన మీదనే క్యాథలిక్స్ వారి యొక్క భక్తి పెట్టుకున్నది. అది తప్పు కాదండి, కానీ అది మాత్రం సరిపోదు. విశ్వాసం కలగాలంటే ప్రియబిడ్డలారా, దేవుని యొక్క వాక్కు చదవాలి, దేవుని యొక్క వాక్కు వినాలి, దేవుని వాక్కు పాటించాలి. ఇలా దేవుని వాక్కు విని, దేవుని వాక్కు చదివి, దేవుని వాక్యం పాటించడం వలననే ఒక వ్యక్తికి విశ్వాసం కలుగుతూ ఉంది అని వాక్యం పలుకుతూ ఉంది. అందువలన ఈ దేవుని వాక్కు మనం వినాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, కత్తోలిక ఇతర సంఘాలు, ప్రియుల గమనించండి, కత్తోలిక ఇతర సంఘాలు
127 సంవత్సరాలుగా, 200 సంవత్సరాలుగా, 100 సంవత్సరాలుగా, 50 సంవత్సరాలుగా, 27 సంవత్సరాలుగా గుడికి వచ్చి జపమాల చెప్పి పరిశుద్ధ బలి పూజలో పాల్గొంటూ వచ్చినటువంటి వాళ్ళ మనస్సును కదిలించి ఇది కరెక్ట్ కాదు నేను బోధించగలిగి తీసుకెళ్తూ ఉన్నారంటే ప్రియబిడ్డలారా, మరి విశ్వాసం ఎక్కడ బలపడ్డది? అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా అర్థమవుతుందా? నీవు 27 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు పుట్ట క్రైస్తవులుగా ఉండి కూడా ఇన్ని జపమాలు చెప్పుకుంటూ వచ్చారు, ఇన్నిసార్లు గుడికి వచ్చి దివస ప్రసాదం తీసుకున్నారు, ఓకే, జ్ఞానస్నానం పొందుకున్నారు. ఇవి అన్నీ పొందిన తర్వాత కూడా వేరే ఒక్క కత్తులకు ఏదైనా సంఘాలు చెప్పే వాక్యం విని నీవు ఇది వదిలిపెట్టి తల్లి మరియమ్మని వదిలిపెట్టి వెళ్ళిపోయావంటే మరి ఇన్ని సంవత్సరాల జపమాలు చెప్పుకుంటూ ఏ విశ్వాసములు బలపడ్డావు? ఇన్ని సంవత్సరాలు గుడికి వెళ్ళి సప్రసాదం తీసుకుని ఏ విశ్వాసములు ఎదిగావు? బలపడలేదు కాబట్టే కదా వెళ్ళిపోతున్నావు. ఒక చిన్న విషయం చెప్పినా, బయట వాడు ఎవడైనా వచ్చి నీ దగ్గరికి వచ్చి మీ నాన్నను చూపించి ఈయన మీ నాన్న కాదంటే ఒప్పుకుంటావా? మీ అమ్మను చూపించి ఈమె నీ అమ్మ కాదు అంటే ఒప్పుకుంటావా? పళ్ళు రాలతాయి కదా 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 అవును. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన విశ్వాసం బలపడాలంటే మీరు వాక్యం వినాలి. వేరే ఏ మార్గం లేదమ్మా. గంటలు గంటలు టీవీ ముందు కూర్చుంటారే సినిమా చూడటానికి, సీరియల్ చూడటానికి, అమ్మాయిల అబ్బాయిలు ప్రేమించుకుంటూ ఈ చెట్టు చుట్టూ తిరిగే బొమ్మ చూడటానికి కూర్చుంటావే కదా. అందరికి 24 గంటలే ఉన్నాయి. రోజుకి 1 గంట అయినా దేవుని వాక్యాన్ని వినండి. పిట్ట కథలు కాదే. పిట్ట కథలు చెప్పే అనేక మంది ఉంటారు. మనకి పిట్ట కథలు అవసరం లేదు. నీళ్లు కలపకుండా దేవుని వాక్యానికి ఉన్న ప్రాముఖ్యత కథల మీద, పిట్ట కథల మీద పెట్టకుండా బైబిల్ని పట్టుకొని నిజమైన దేవుని వాక్యాన్ని బోధించగలిగే, వాక్యాన్ని వినగలిగే, వాక్యాన్ని పాటించగలిగే వాళ్ళు ఉంటే ప్రియబిడ్డలారా, ఈ తాళచెరు గ్రామం నుండి ఏ ఒక్కడు కూడా విశ్వాసం వదిలిపెట్టిపోయేవాళ్ళు కాదు. తల్లి మరియమ్మ వద్దని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు కాదు. ఈ జ్ఞానస్నానం కరెక్ట్ కాదు అని వెళ్ళిపోయేవాళ్ళు కాదు. అందువలన మీ పిల్లలు, మీ మనవడు మనవరాల తరములు వచ్చినప్పటికల్లా ఈ గుడి, ఈ సంఘం నిలబడాలి అని ఉంటే, చర్చ్ ఖాళీగా ఉండకుండా ఉండాలంటే మీరు దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్కు చదవాలి, దేవుని వాక్యాన్ని పాటించాలి. ఒక సంఘటన చెప్తాం, ఇది కూడా చెప్పకూడదు కానీ ఊరు పేరు అని చెప్పకుండా నేను సంగతి చెప్తాం. ఇది కూడా ఆంధ్రాలో జరిగిన ఒక సంఘటన. ఒకరోజు ఒక విచారణ గురువు నాకు కాల్ చేశారు. ఫాదర్ గారండి, మీరు మా విచారణకి రావాలి. ఏంటి స్వామిని అడిగా. మా చర్చిలో పెద్ద ప్రాబ్లం స్వామి. ఏంటి ప్రాబ్లం అడిగాను. స్వామి, నేను షాక్ అయ్యాను. వన్ డే మా ఈ విచారణలో దాదాపు 70-75 మంది యువకులు ఉన్నారండి స్వామి. యువకులు, యూత్ చాలా బలంగా పనిచేస్తున్నారంట. 70-75 మంది యువకులు ఉన్నారు. అందులో స్వామి ఒక 40 మంది, ఒకళ్ళిద్దరు కాదు, 40 మంది ఒకరోజు ఒక ఆదివారం గుడికి రాకుండా, గుడి బయట ఇదో అక్కడ ఒక వేప చెట్టు ఉంది కదా, ఉందా? అక్కడ వేప చెట్టు ఉందా? గుడి బయట ఒక వేప చెట్టు ఉంది. ఒక 40-45 మంది యువకులు ఒక ఆదివారం ఫాదర్ గారు ఇక్కడ పూజ ప్రారంభిస్తే పూజకి రాకుండా ఆ చెట్టు కింద కూర్చొని ప్రే చేస్తున్నారు. ఫాదర్ గారికి షాక్ అయింది. ఇదేంటి, ప్రతి ఆదివారం గుడికి వచ్చిన మాసలో పాల్గొంటున్నటువంటి యువకులు ఇదేంటి ఈరోజు గుడికి రాకుండా ఆ వేప చెట్టు కింద కూర్చొని ప్రే చేయటం ఏంటి? ఆయన పూజ ప్రారంభించకుండా
ఆ పూజా వస్త్రం తీసి అక్కడ పెట్టేసి డైరెక్ట్గా చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఏంటమ్మా గుడికి రాకుండా మీరేంటి చెట్టు కింద కూర్చుంటున్నారు, ప్రే చేస్తున్నారు ఏంటి? మీరు మొన్నటి వరకు గుడికి వచ్చేవాళ్ళు కదా అని అడిగితే అందులో ఒక్కడు లేచినప్పుడు చెప్పారంట, మీ గుడి నుండి ఆ తల్లి విగ్రహం తీసేస్తే మేము వస్తా అన్నాడు. చూడు, అక్కడ కూర్చున్న 30-35 మంది యువకులలో ఒక్కడు లేచి నిలబడి ఫాదర్ గారి ముఖమే చెప్పారంట, నువ్వు ఆ గుడి నుండి ఆ తల్లి విగ్రహం తీసేస్తే మేము గుడికి వస్తాం, లేకుండా మేము రాం. ఆ ఫాదర్ గారు పోయి ఎంత మాట్లాడినా అంతమందిలో ఒక్కడు కూడా గుడికి రాలేదు. ఇక్కడ ఫాదర్ గారు వచ్చి ఆదివారం పూజ చేస్తూ ఉన్నారు. పూజకి రాకుండా గుడి బయట ఒక వేప చెట్టు కింద 30-35 మంది యువకులు కలిసి కూర్చొని చప్పట్లు కొట్టు ప్రార్థన చేస్తున్నారు అక్కడ. ప్రియులారా, ఈ ప్రాబ్లం కొద్దిగా పెద్దదైంది. అప్పుడు ఫాదర్ నాకు కాల్ చేశారు, బెన్నీ ఫాదర్ గారండి మీరండి, నేను బ్రహ్మాండంగా మంచి 3 రోజుల ప్రార్థనా కూటాలు ఏర్పాటు చేస్తాం. 3 రోజులు కూడా మీరు తల్లి మరియమ్మని గురించి వాక్యం చెప్పండి అన్నాడు నన్ను. 3 రోజులు కూడా తల్లి మరియమ్మని గురించి మాత్రం వాక్యం చెప్పండి. నేను మా టీం అక్కడికి వెళ్ళాం. ప్రియులారా, ఆ ఒక్క విచారణలో 27 కత్తోలిక ఇతర సంఘాలు ఉన్నాయి. ఎన్ని? 27 కత్తోలిక ఇతర సంఘాలు ఉన్నాయి. క్యాథలిక్ చర్చ్ ఒక్కటే, ఆయనకి చుట్టూ 27 సంఘాలు ఉన్నాయి. ఈ క్యాథలిక్సే పోతూ ఉన్నారు. ఒకప్పుడు గుడికి వచ్చేవాళ్ళే, ఒకప్పుడు జపమాల చెప్పేవాళ్ళే, పూజకి వచ్చేవాళ్ళే. ఒక్కడు పోతే మళ్ళీ వచ్చేసి ఇంకొకరు తీసుకెళ్తారు. అలా ఇంటికి వచ్చి గిలికి చూపించో అని అంటూ ఒక్కొక్కరిని పట్టుకుపోయారు. అలా పోయి చివరికి పరిస్థితి ఇలా అయింది. నాకు అర్థం కాలేదు, ఇన్ని సంవత్సరాలుగా అక్కడికి వెళ్ళి విచారణ గురువులుగా సేవ చేసే ఫాదర్లు ఏం చేశారు నాకు అర్థం కావట్లేదు. ఏమైనా కానీ 27 సంఘాలు దానికి చుట్టూ క్యాథలిక్స్ వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియులరా, నేను అక్కడికి వెళ్ళా. ఈ ఫాదర్ గారు ఆ టౌన్ మొత్తం మైకులు పెట్టి, ఫోటోలు అతికించి, ఈ బ్యానర్లు కట్టి, ఫ్లెక్సీలు పెట్టి రాజకీయ నాయకుల కోసం ఎలా ప్రచారం చేస్తారో అలాగే బెన్నీ ఫాదర్ టీం వస్తున్నారని ఆ ఊరంతా ప్రచారం చేశారు. మామూలు ప్రచారం కాదమ్మా, ఆయన చేయాల్సిన పని ఆయన బాగా చేశాడు. చాలా డబ్బులు ఖర్చు పెట్టి మంచి ప్రచారం చేశారు. నేను అక్కడికి వెళ్తే ఈ కత్తోలిక ఇతర సంఘాలు ఎలా కూటాలు పెడతారు మీరు చూశారేమో. మంచి మ్యూజిక్, మంచి లైట్, మంచి సౌండ్, మంచి స్టేజు, మంచి డెకరేషన్స్, ఈయన చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు. ఆ గుడి పెద్దలు కూడా సహకరించారు, ఎందుకంటే వాళ్ళ పిల్లలే కదా పోయేది. అప్పుడు నొప్పి కలిగింది, వాళ్ళ పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు నొప్పి కలిగింది, లేకుంటే నొప్పి లేదు, పోతే మాకేంటి అని అనుకున్నారు. అప్పుడు మంట పుట్టింది. గుడి పెద్దలు కూడా కలిసి మంచి ప్రచారం చేసి నేను అక్కడికి వెళ్ళాం. ఫస్ట్ డే కుట్టాలైపోయింది. సెకండ్ డే ఫస్ట్ డే కంటే డబుల్ మనుషులు వచ్చారు. 3వ రోజు ఆ గ్రౌండ్ అంతా నిండిపోయి మనుషులు వచ్చారు. అన్య సంఘాలలో ఉన్నటువంటి పాస్టర్లు కూడా, అన్య సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడక్కడ దూరంగా పోయి కూర్చున్నారు. 7 గంటల నుంచి 11:30 గంటల వరకు తల్లి మరియమ్మని గురించి మాత్రము 3 రోజులు వాక్యం చెప్పా. ప్రియులారా, 3వ రోజు ఆ వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చి పాపాలు ఒప్పుకుంటూ దివ్య ప్రసాదంలో పరిశుభ్ర బలిలో పాల్గొంటూ మళ్ళీ దేవుని దగ్గర తిరిగి వచ్చారు. చెప్పట్లు కొడతాం. ఇది కథ కాదమ్మా, జరిగిన సంఘటన. అప్పుడు నేను అడిగాను, ఏంద్రా బుద్ధుందా అసలు? ఎందుకు వెళ్ళిపోయావు?
పూజకి రాకుండా చెట్టు కింద పోయి కూర్చుని చప్పటి కొట్టడం ఏంటి అని అడిగితే, స్వామి మాకు ఇలా చెప్పి నడిపించే వాళ్ళు లేరు, మాకు ఈ పూజలే ఉన్నాయి, ఈ జపమాలే మాకుంది. సో వేరే సంఘాలు ఉన్నటువంటి పాస్టర్లు వచ్చి మాతో మాట్లాడి మా ఇంటికి వచ్చి మాతో వాక్యాన్ని చెప్పి ప్రే చేసినప్పుడు మాకు అనిపించింది అదే కరెక్ట్. నేను ఎందుకంటున్నా ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఈ తరములు ఓకే, మీ మనవడు మీ మనవరాలు మీ పిల్లల కాలం వచ్చినప్పుడు విశ్వాసములో పడిపోకుండా వారి సాక్షిగా నిలబడాలంటే మీరు కట్టుకున్న ఈ గుడి ఖాళీగా అవ్వకుండా ఉండాలంటే మీ యువకులు రేపు నీలాగా గుడి పెద్దలుగా బాధ్యత కలిగినటువంటి బిడ్డలుగా నిలబడాలంటే, ఈ గ్రామం నుండి ఇంకా గురువులు మఠకన్యలు దేవుని సేవకురాలు పైకి రావాలంటే, ప్రియులారా వాక్యం ఈ తాళచెరు గ్రామానికి కావాలి. కూటాలు, ప్రార్థనలు, అభిషేకము, నడిపింపు, విశ్వాసము మీకు కావాలి. అది లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ గ్రామాల్లో కూడా వేరే సంఘాలు పుట్టగొడుగులాగా పైకి వస్తాయి. మీ యువకులు వెళ్ళిపోతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, నౌ కమింగ్ బ్యాక్. ఎక్కడికి చూద్దాం. నీకు బుద్ధి ఉందా అని, మీ శ్రద్ధ ఎక్కడ ఉందని చూద్దాం. నేను ఏది ప్రారంభించాను ఇప్పుడు? ఎవరిది? చిన్నపిల్లలది. సరేనా? చిన్నపిల్లల జ్ఞానస్నానం. ఓకే, నేను స్టార్టింగ్లో ఏం చెప్పానంటే, తల్లి కడుపులో పుట్టినది మొదలుకొని ఒక మనిషికి పాప ప్రభావం ఉంది అని చెప్పాను. రెండవదిగా మానవులందరూ పాపం చేసి దేవుని మహిమ కోల్పోయిరి అని చెప్పాను. ప్రియబిడ్డలారా, మానవ రక్ష చరిత్ర సాధించటానికి దేవుడు మొట్టమొదటిగా పిలిచిన మనిషి ఎవరు? చూద్దాం ఎంతవరకు బైబిల్ జ్ఞానం ఉందని. మానవ రక్ష చరిత్ర సాధించటానికి దేవుడు బైబిల్లో పిలిచిన మొదటి వ్యక్తి. వెరీ గుడ్, చెప్పలు కొడతాం ఒకసారి గట్టిగా. అబ్రహాముని దేవుడు పిలిచాడు. ఆదాముని మానవరక్ష చరిత్ర సంఘటన కోసం పిలువలేదు. మానవరక్ష చరిత్ర ఎందుకు ప్రారంభించిందంటే, ఆది మానవులు పడిపోయారు కాబట్టి తర్వాత రక్షణ కోసం దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాం దేవుడిని పిలిచినప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్పిన ఒక మాట ఉంది. తీసుకుంటామా? ఆదికాండం 18వ అధ్యాయము 18, 19, 2 వచనాలు. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఆదికాండం 18వ అధ్యాయము 18, 19, 2 వచనాల్లో అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్పిన ఒక మాట ఉంది, విందామా? శక్తివంతమైన ఒక మహాజాతి అతని వలన ఏర్పడును, భూమండలము నందలి సకల జాతులు అతని ద్వారా దీవెనను బడియును. అబ్రహాము కుమారులు అతని కుటుంబం వారు తరువాత కూడా దైవ మార్గమును అంటిపెట్టుకొని నీతి ధర్మములను పాటించుటకు అతనిని బుద్ధిపూర్వకముగా ఎన్నుకొంటిని. ఈ మాట మళ్ళీ విందామా? దేవుడు ఎందుకు బుద్ధిపూర్వకంగా అబ్రహాన్ని పిలిచాడు? మళ్ళీ. శక్తివంతమైన ఒక మహాజాతి అతని వలన ఏర్పడును. శక్తివంతమైన ఒక మహాజాతి అబ్రహాం వలన ఏర్పడును. భూమండలము నందలి సకల జాతులు అతని ద్వారా దీవెనను బడియును. అది మొదలుపెట్టండి. రెండో మాట, అబ్రహాము కుమారులు కుమార్తెలు
అతని కుటుంబం వారు అతని కుటుంబము వారు తర్వాత కూడా దైవ మార్గమును అంటిపెట్టుకొని నీతి ధర్మములను పాటించుటకు నీతి ధర్మములు పాటించటానికి అతనిని బుద్ధిపూర్వకంగా ఎన్నుకొంటిని దేవుడు ఎన్నుకొంటిని. ప్రియులారా, అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి? అతని కుటుంబమును అతని బిడ్డలను దేవుని మార్గములో నడిపిస్తారనే ఎన్నుకున్నాడు. ఏ మార్గములో? పిల్లలని, కుటుంబమును దేవుని మార్గములో నడిపించటానికే దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవదిగా మాలాకి గ్రంథం తీసుకుంటామా? మాలాకి ప్రవక్త గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనం. మాలాకి ప్రవక్త గ్రంథం అంటే మత్తయి సువార్తకి ముందు గ్రంథం. మాలాకి ప్రవక్త గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనములో, ప్రియులారా, ఒక వ్యక్తి, ఒక విశ్వాసకి కావలసినటువంటి ప్రియులారా బాధ్యత విందామా? దేవుడు మిమ్ము ఆమెతో ఏకదేహముగా, భార్యాభర్తలను వివాహమనే సాంఖ్యం ద్వారా దంపతులుగా, భార్యాభర్తలుగా కలిసి ఉండటానికి దేవుడు నిన్ను పిలిచాడంటే దేవునికి ఒక ఉద్దేశము ఉంది. ఆ ఉద్దేశం వాక్యం పలుకుతుంది, వినండి. ఏదో వయసు వచ్చింది, ఏదో ఒక సంబంధం వచ్చింది, చేసుకున్నాము అని ఈ పెళ్ళంటే, వివాహం అంటే వీళ్ళరా ఏదో ఒక ఆశామాష పని కాదు. వాడు చేస్తున్నాడు, ఈమె చేస్తుంది, నేను కూడా చేయకపోతే ఏమనుకుంటారు మనుషులు. అందువల్ల పెళ్లి చేసుకున్నామని కాదు. పెళ్ళి, వివాహం మీరు చేసుకుంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం మీ ద్వారా నెరవేరకపోతే మీ వివాహం ద్వారా దేవుడు ఉద్దేశించిన పథకములు నెరవేరకుండా పోతుంది. నెరవేరాలి. నీకొక భర్తనిచ్చినప్పుడు, నీకొక భార్యనిచ్చినప్పుడు దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం నీ ద్వారా జరగాలి. జరుగుతుందా లేదా అని ఇక్కడ కూర్చొని ప్రతి భార్య, భర్త, అమ్మ, నాన్నలు ఆలోచించుకోవాలి. ఎస్, విందామా? మిమ్ము ఆమెతో ఏకదేహముగా, ఏకాత్మగా చేయలేదా? నిన్ను ఆయనతో ఏకాత్మగా, ఏక శరీరంగా దేవుడు చేయలేదా? అనగా నిన్ను ఆమెతో దేవుడు కలపలేదా అని అర్థం. ఎందుకు? ఈ ఏకత్వము ఉద్దేశం ఏమిటి? ఈ ఏకత్వము ఉద్దేశం ఏమిటి? దైవ ప్రజలైన మీకు బిడ్డలు కలగవలయనని కదా. బిడ్డలు కలగవలయునే కదా. తెలుగు భాషలో బిడ్డలు కలగవలయునే కదా అని అందే ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్కి, తెలుగు బైబిల్కి కథోలిక శ్రీసభ సత్యోపదేశం ఉంటుంది. సిసిసి అంటారు, క్యాటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్. అది మీరు విన్నారో నాకు తెలియదు. సిసిసి అంటారు, క్యాటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ లేదా కథోలిక శ్రీసభ సత్యోపదేశం ఉంది. ఈ సత్యోపదేశములో ఇంగ్లీష్ బైబిల్లో కూడా ఒక ముఖ్యమైన పదం ఉంది. అదేంటంటే ఇంగ్లీష్లో గాడ్లీ ఆఫ్స్ప్రింగ్ అని ఉంది. గాడ్లీ ఆఫ్స్ప్రింగ్ అంటే సంతానం ఎలా కలగాలి? దేవుని నుంచి కలగాలి. దేవునికి ప్రీతికరమైన సంతానం కలగాలి. దేవుని మార్గములో నడిచే సంతానం కలగాలి. ఈ ఇంగ్లీష్ బైబిల్ నుంచి తెలుగు బైబిల్లోకి ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ఆ పదం ఎందుకు మిస్ అయిందో ఐ డోంట్ నో. తెలుగు బైబిల్లో ఏముందంటే నీకు సంతానం కలగవలయునే కదా. సంతానం కలగటం పెద్ద గొప్ప విషయం కాదు. అబ్రహాముని పిలిచినది తన సంతానమును, కుటుంబమును దేవుని మార్గములో నడిపించటానికే. అదే ఒక మాట ఇక్కడ కూడా ప్రియులారా, మాలాకి 2:15 ఇంగ్లీష్ బైబిల్లో. తెలుగు ముందు వచ్చిందా, ఇంగ్లీష్ ముందు వచ్చిందా అమ్మా? ఇంగ్లీషే. ఇంగ్లీష్ తర్వాతనే తెలుగు వచ్చింది. అయితే ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది గాడ్లీ ఆఫ్స్ప్రింగ్ కలగాలి. నీకు ఒక భార్య దేవుడు ఇచ్చాడంటే, నీకు ఒక భర్తను దేవుడు ఇచ్చాడంటే ఏదో
జంతువులకి పశువులకి పిల్లలు పుట్టినట్టు కాదమ్మా. హలో, ఒక ఆర్సీఎం సంఘములో కత్తోలిక కుటుంబములో పెళ్లి చేసుకుంటే ఈ అన్యులు పెళ్లి చేసుకున్నట్లు పశువులకి పిల్లలు పుట్టినట్లు కాదు. ఒక ఆర్సీఎం సంఘములో జ్ఞానస్నానం పొందిన ఒక వ్యక్తికి పిల్లలు కలగవలసినది. వాక్యం పలుకుతుంది, నీకు ఎలాంటి పిల్లలు కలగాలి? దేవుని సంతానము ఉండాలి, దేవుని మార్గములో నడిచే పిల్లలు ఉండాలి, దేవుని పట్ల భయభక్తి కలిగినటువంటి సంతానం కలగాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అలా దేవుని యొక్క మార్గం నడిచే పిల్లలు, దేవుని నుంచి సంతానం కలగాలంటే, సంతాన ఉత్పత్తి దేవుని నుంచి కలగాలంటే ప్రియపడ్డారా గమనించండి, పిల్లలు కూడా దేవుని మార్గములో నడవాలి. పిల్లలు కూడా దేవుని మార్గం నడవాలి. తీసుకోండి సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనములో వాక్యం పలుకుతుంది, కుమారులు పిల్లలు చిన్నప్పుడే క్రమశిక్షణలో దేవుని మార్గములో వాడు నడవలసిన మార్గములో నువ్వు నడిపిస్తే పెరిగి పెద్దవాడైనప్పుడు కూడా ఆ మార్గము విడిచిపెట్టడు. ఎంత మంచి వాక్యం చూడండి. చిన్నప్పుడే పిల్లలని ఏ మార్గములో నడవాలి, భవిష్యత్తులో ఎలా ఉండాలి, దానికి అనుకూలంగా చిన్నప్పుడే క్రమశిక్షణలో, చిన్నప్పుడే వాడు నడవలసిన మార్గంలో నడిపిస్తే పెరిగి పెద్దవాడైనప్పుడు కూడా ఆ మార్గం విడిచిపెట్టకుండా కరెక్ట్గా దేవుని మార్గంలో నడుస్తాడు. వాక్యం పలుకుతుంది, విందామా? బాలునికి తాను నడవవలసిన మార్గమును గురించి బోధించినచో పెరిగి పెద్దవాడైన పిదప కూడా ఆ త్రోవను విడనాడడు. విన్నారా? మీ పిల్లలు పెరిగి పెద్దవాడైనప్పుడు ఏ మార్గంలో నడవాలో ఆ మార్గములో చిన్నప్పటి నుంచే నడిపిస్తే పెరిగి పెద్దవాడైనప్పుడు కూడా ఆ మార్గము విడిచిపెట్టి ఎక్కడికి మీ పిల్లలు పోవరు. వాక్యం పలుకుతుంది, ఏ మార్గములో నడవాలో ఆ మార్గములో చిన్నప్పుడే నడిపియాలి. ప్రియులారా, బైబిల్ ఇటువంటి మంచి ఒక బోధ మనకు ఇస్తూ ఉంటే అది ఒక్క నిమిషం పక్కన పెట్టి నీ 2-3 బుద్ధి, కామన్ సెన్స్ చెప్తా. అదే తెలుసా, కొంతమంది ప్రియబిడ్డలారా గమనించండి, పిల్లలని చిన్నప్పుడే ఎల్కేజీలో యూకేజీలో ఎందుకు తీసుకుని పోయి పడుతున్నావు? బుద్ధి జ్ఞానం వచ్చిన తర్వాత స్కూల్లో అడ్మిషన్ సరిపోతుంది కదమ్మా. హలో చెప్పండి. ఎల్కేజీలో యూకేజీ, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎంతమంది నాకు కాల్ చేసి, ఫాదర్ గారండి ఆ స్కూల్లో మా అబ్బాయికి ఎల్కేజీ అడ్మిషన్ కావాలి, మీరు ఒక్క మాట మాట్లాడితే మాకు అడ్మిషన్ వస్తుంది. ఆ అమ్మగారుల స్కూల్లో మాకు యూకేజీ అడ్మిషన్ కావాలి, మీకు తెలుసు కదా ఫాదర్ గారండి, ఒక్క మాట చెప్తే సిస్టర్ గారు మాకు అడ్మిషన్ ఇస్తాడు. అమ్మా ఎందుకండి నీ చిన్న పిల్లలని, వాడికి స్కూల్ వెళ్ళటం ఇష్టం లేదు, కొట్టి తిట్టి లాగి తీసుకుని పోయి ఎందుకమ్మా స్కూల్లో పెట్టేస్తున్నావు? ఎల్కేజీ యూకేజీ చిన్న చిన్న పిల్లలని బుద్ధి జ్ఞానం వచ్చిన తర్వాత పెట్టవచ్చు కదా. రెండవదిగా నీ యొక్క పాపకి కానీ బాబు కానీ చిన్నపిల్లకి జ్వరం వచ్చింది, పడ్డారు, ఏదో కాలు ఇరిగింది, ఏదో పోలియో వచ్చింది, అటువంటి ఏదైనా ఒక పోలియో కానీ ఇటువంటి ఏదైనా రోగం కానీ ఏమైనా వస్తే, ఓ చిన్నపిల్ల కదా, బుద్ధి జ్ఞానం లేదు కదా, పెరిగి పెద్దోడైన తర్వాత పోయి ఇంజక్షన్ వేయించుకుంటాడు అని అనుకుంటారా మీరు? చెప్పండి. పెరిగి పెద్దోడైన తర్వాత ఇంజక్షన్ వేయించుకుంటారు, అప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకుంటాడు, ఇప్పుడు అవసరం లేదే అని ఎందుకండి? లోక సంబంధమైన విషయాలలో ఈ బుద్ధి జ్ఞానం పనిచేయట్లేదు. ఒళ్ళి జ్ఞానస్థానం వచ్చినప్పుడు మాత్రమేనా ఈ బుద్ధి జ్ఞానం?
వాడికి ఎప్పుడు పాలు పెట్టాలి, ఎప్పుడు ఫ్రూట్స్ తినిపించాలి, ఎప్పుడు పాయసం పెట్టాలి, ఎప్పుడు అక్షరాభ్యాసం నేర్పించాలి. ప్రియులరా, మీ పిల్లల్ని చిన్నప్పుడే లోక సంబంధమైన అన్ని విషయాలకి కరెక్ట్ టైంలో ముందే తీసుకుని పోయి మెడిసిన్ ఇప్పిస్తారు, స్కూల్లో చేర్పిస్తారు, అన్ని కొనిపెడతారు, మొబైల్ కొనిస్తారు, పుస్తకాలు కొనిపెడతారు, అన్నీ చేస్తారు. మరి ఎందుకంటే దేవుని విషయం వచ్చినప్పుడు వాడికి బుద్ధి జ్ఞానం రావాలి, జ్ఞానస్నానం పొందుకోవటానికి. ఇదేమైనా బుద్ధా? మరి ఈ కత్తులకి ఇతర సంఘాలున్న ఈ పాస్టర్లు కానీ పాస్టమ్మలు కానీ వేరే బోధకులు కానీ వాళ్ళ పిల్లలని బుద్ధి జ్ఞానం వచ్చినప్పుడైనా స్కూల్లో పెట్టేది, బుద్ధి జ్ఞానం వచ్చినప్పుడైనా హాస్పిటల్ తీసుకుపోయేది, బుద్ధి జ్ఞానం వచ్చినప్పుడైనా మొబైల్ ఫోన్ కొని పెట్టేది? ప్రియులరా, ఒక బోధ, ఒక అలవాటు ఒక వ్యక్తికి ఉంటే అది అన్ని విషయాలలో వర్తించాలి. వాక్యం పలుకుతుంది, బాలుణ్ణి, పిల్లలని వాడు నడవలసినటువంటి మార్గములో, త్రోవలో చిన్నప్పుడే నడిపిస్తే పెరిగి పెద్దవాడైనప్పుడు కూడా ఆ మార్గములోనే నడుస్తాడు. వాక్యం పలుకుతుంది. నేను ఈరోజు పిల్లరా కేరళ రాష్ట్రంలో పుట్టి పెరిగిన నేను తెలుగు నేర్చుకుని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో సేవ చేస్తున్నానంటే అది మా అమ్మ కట్టుకున్న పుణ్యం. నేను చిన్నప్పుడే బడి ఏంటో గుడి ఏంటో తెలవని వయసులో గుడికి తీసుకొని పోయి అమ్మ దగ్గర కూర్చోపెట్టి ఆ చిన్న వేళ్లతో నా నెట్టి మీద శిల గుర్తు ఎలా వేయాలో నాకు నేర్పించింది మా అమ్మ. ఆమె గుడికి వెళ్ళినప్పుడల్లా నన్ను తీసుకెళ్ళారు. చిన్నప్పుడే తీసుకుని పోయి జ్ఞానస్నానం ఇప్పించారు, ప్రార్థన నేర్పించారు, దైవభక్తులు పెంచారు. అందుకే ఈరోజు నేను మీ ముందు నిలబడి సువార్త బోధిస్తూ ఉన్నానంటే ప్రియులారా, అది మా అమ్మ కట్టుకున్నటువంటి పుణ్యం. అమ్మ చిన్నప్పుడే నేను ఏ మార్గంలో నడవాలో ఆ మార్గములో నన్ను పెంచారు, నడిపించారు. కాబట్టి వాడికి బుద్ధి జ్ఞానం వచ్చినప్పుడు నేర్చుకుంటారులే అని వదిలిపెట్టి ఉండే నేను ఈ పాటికలా వేరే ఎక్కడో ఉండిపోయేవాడిని. స్కూల్ విషయములో, చదువు విషయములో, డాక్టర్ విషయములో, హాస్పిటల్ విషయములో, చికిత్స విషయములో, ఆరోగ్య విషయములో, లోక సంబంధం అన్ని విషయాలలో చిన్నప్పుడే అన్ని నేర్పిస్తావు, చిన్నప్పుడే అన్ని చేపిస్తావు. జ్ఞానస్నానం వచ్చినప్పుడు మాత్రము వయసు రావాలంటే ఏం బుద్ధి అండి ఇది? చిన్నపిల్లకి జ్ఞానస్నానం ఇవ్వద్దంట. బైబిల్ పలుకుతుంది మనకి దానికి ఆన్సర్. లోక బుద్ధి చాలు, లోక జ్ఞానం చాలు. అలాంటి విషయాలు బోధిస్తున్నటువంటి ఈ పాస్టర్ ఇంటికి వెళ్ళి చూడండి, అని అడుగు, నీ పిల్లల్ని కూడా బుద్ధి జ్ఞానం వచ్చే వరకు ఏం చేయవద్దు, ఆ స్కూల్కి పంపేవద్దు. ఒప్పుకుంటాడా? నీ పిల్లలని బుద్ధి జ్ఞానం వచ్చే వరకు స్కూల్కి పంపవద్దు. ఒప్పుకుంటాడా మీ పాస్టరు? బుద్ధి జ్ఞానం వచ్చే వరకు ఇంజక్షన్ ఏమి ఇప్పివద్దు, మెడిసిన్ ఇప్పివద్దు. ఒప్పుకుంటాడా? మరి వాళ్ళ పిల్లలకి ఒక జ్ఞానం, వేరే వాళ్ళకి ఇంకొక బుద్ధి. ప్రియులారా, వాక్యం అనుసరిస్తుంది. పిల్లలు నడవలసిన మార్గములో చిన్నప్పుడే నడిపిస్తాయి, పెరిగి పెద్దవాడైనప్పుడు కూడా ఆ మార్గములో నడుస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2 కూడా చెప్పాను, ఈ ప్రపంచములో తల్లి కడుపులో పడినప్పటి నుంచి మాతృగర్భము నుండి పాప ప్రభావం ప్రతి మనిషి మీద పనిచేస్తూ ఉన్నాయి. జ్ఞానస్నానం కంటికి కనపడకుండా అదృశ్యుడై ఉన్న దేవుని కృపలో, దేవుని అభిషేకములో ఒక వ్యక్తిని నడిపించటానికి మనం సహాయం చేస్తూ ఉన్నాం. ఆ బిడ్డని తీసుకుని పోయి దేవునికి అంకితం చేస్తూ జ్ఞానస్నానం ఇప్పిస్తే జ్ఞానస్నాన ముద్ర ద్వారా ఆ బిడ్డ దేవుని యందు, దేవుని మార్గములో నడుస్తారు. అలా దేవునికి అంకితం చేస్తూ
పిల్లల్ని చిన్నప్పుడు నడిపిస్తే ప్రియబిళ్ళారా ఆ మార్గములో ఆ బిడ్డ నడుస్తాడు. అందువలన చిన్నపిల్లకి జ్ఞానస్థానం ఎందుకు ఇవ్వాలని చెప్పి ప్రియబిళ్ళారా అడుక్కుంటూ వస్తే మీకు ఈ ఆన్సర్ మనసులో ఉండాలి. మీ ఇంటి పొలిమేర కూడా దాటనివ్వద్దు అలాంటి అబద్ధ బోధకులని. అర్థమవుతుందమ్మా? మీ ఇంటి పొలిమేర కూడా తొక్కనివ్వద్దు. ఇన్ని సంవత్సరాల కత్తోలిక రోమన్ క్యాథలిక్ విశ్వాసానికి విరుద్ధంగా వచ్చి ఏదో గిలికి ఏదో అడిగి ఏదో మాట్లాడుతూ ఉంటాయి. అంతటి విశ్వాసం తల్లిగా, తండ్రిగా, అమ్మమ్మగా, తాతయ్యగా నీకుండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతుల పైకి లేపి హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి. దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. కలువరి ప్రేమ బలి పూజకు తరలిరండి, తరలిరండి. కరతాళ ధ్వనులతో మన దేవుని స్తుతించరండి, స్తుతించరండి. కలకలలాడే కలువరి ప్రేమ తాళ ధ్వనులతో మన దేవుని స్తుతించరండి, స్తుతించరండి. మంజుల హృదయాల దీపాలు వెలిగించుదా, మంజుల హృదయాల దీపాలు వెలిగించుదా. అంజలి గీతాల హారతులు అర్పించుదా, అంజలి గీతాల హారతులు అర్పించుదా. రండి దైవ జనమా, విశ్వాస మార్గములో పయనింపా. రెండు ప్రభుని ఆరాధింతుము, ఆరాధింతుము.
బలి పూజకు తరలిరండి తరలిరండి కరతాళ ధ్వనులతో మన దేవుని స్తుతించరండి స్తుతించరండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, 3 రోజుల ప్రార్థనా కోటల 2వ దినము ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి మీ అందరినీ కూడా ఎంతో సంతోషముతో ఆహ్వానిస్తున్నా. ఎవరీ వామ్ వెల్కమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. 2 చేతులు జోడించి 1 నిమిషం కళ్ళు మూసుకుందాం. ఎంతో భక్తితో విశ్వాసముతో ఈ బలి అర్పించడానికి మీరు విచ్చేసి ఉన్నారు. మీ అందరి విన్నపాలను, ప్రార్థనలను, కోరికలను మనసులో తలంచుకోండి. త్రిత్వైక దేవుని నామం పేరిట యేసు క్రీస్తు యొక్క కలువరి రక్షణ యాగ బలిని మనం అర్పిస్తున్నాం. ఈ పరిశుద్ధ బలి యోగ్యత ద్వారా మీరును మీ కుటుంబములు దీవించబడాలని భక్తితో విశ్వాసముతో ఈ పరిశుద్ధ బలిని మనం అర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము, సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ప్రియ సహోదరి సహోదరులారా, ఒక పరిశుద్ధ బలి భోజులో మనం పాల్గొంటూ ఉండగా మనకు 3 వాగ్దానాలు ఆ యేసుక్రీస్తు ఇచ్చి ఉన్నాడు. నంబర్ 1, నా శరీరం భుజించి నా రక్తం పానం చేయువారు నా యందును నేను వాని యందును ఉన్నాను. రెండవదిగా, నా శరీరం భుజించి రక్తం పానం చేయువారిని అంతిమ దినమున నేను లేపుదును. ఎ ప్రామిస్ టు ఇటర్నల్ లైఫ్. మూడవదిగా, మానవులందరి పాప పరిహారార్థమై చిందబడనున్న నూతన నిబంధన యొక్క నా రక్తము మనందరి పాపములు కడిగి శుద్ధి చేయబడుతున్నటువంటి ఒక బలి, పరిశుద్ధ దివ్య బలి పూజ. అందువల్ల ప్రతి మాసలో మనం పాల్గొన్నప్పుడల్లా ఈ 3 వాగ్దానాలను మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ వాగ్దానము, ప్రామిస్ మనకిచ్చేవాడు యేసుక్రీస్తు స్వయంగా ఇచ్చాడు. అందువల్ల ఒక మాసంలో పాల్గొన్నప్పుడు నంబర్ 1, గట్టి విశ్వాసం, నమ్మకం మనసులో పెట్టుకోవాలి. అదేంటంటే, నేను ఆయన యందును ఆయన నా యందు నివసించే ఒక ఆత్మ సంగమం, ఒక పరిశుద్ధ బలి పూజ. అందుకే ఆమెన్ అని అంటూ ఆ దివ్య ప్రసాదము మనం స్వీకరిస్తూ ఉన్నాం. నిజంగా విశ్వాసం కలిగి ఉండాలి. హీ ఈజ్ కమింగ్ అలైవ్ ఇన్ టు మై హార్ట్. నాతో నివసించటానికి, నాలో ఉండటానికి ఆయన సజీవుడుగా వస్తూ ఉన్నాడనే విశ్వాసం మనకు ఉండాలి. అప్పుడే ఒక మాస్ మనకు మీనింగ్ఫుల్గా, అర్థవంతంగా మారుతుంది. మనము ప్రేక్షకులు కాదు, మనం పాల్గొంటున్నాం. ఇది ఒక గట్టి విశ్వాసం మనకు ఉండాలి. రెండవదిగా, ఈ పరిశుద్ధ బలి పూజ నా పాప పరిహారార్థ బలి అని గుర్తుంచుకోవాలి. పాత నిబంధనలో రకరకాల బలులు అర్పించేవాళ్ళు యెరూషలేం దేవాలయంలో. అందులో ఒక శ్రేష్టమైన బలి పాప పరిహారార్థ బలి, అటార్న్మెంట్ ఫర్ ద సిన్స్. సో మీకు రెండవదిగా ఈ గట్టి నమ్మకం, విశ్వాసం ఉండాలంటే, నేను ఒక మాసంలో పాల్గొంటున్నప్పుడు
నా పాపములన్నీ యేసు రక్తములో ఆయన కడిగి నన్ను పాప విముక్తులుగా చేసే ఒక బలి, ఇది నా పాప పరిహారార్థ బలి. మై సెన్స్ ఆర్ ఫర్గివెన్ ఇన్ దిస్ మాస్ అని స్ట్రాంగ్ ఫెయిత్ మనకు ఉండాలి. మూడవదిగా, ఐ బిలీవ్ ఆఫ్టర్ మై డెత్, నా మరణానంతరం ఆయన శరీరం భుజించి రక్తం పానం చేస్తున్న నేను తప్పకుండా ఆయనతో కలిసి ఒక నిత్య జీవం నాకుంది. ఐ విల్ గో టు హెవెన్. నేను తప్పకుండా పరలోకం చేరుకుంటాను అని ఎంతవరకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది? బహుశా నిర్లక్ష్యంతో పరిశుద్ధ బలి పూజలో పాల్గొంటాయి. ఈ విశ్వాసం లేకుండానే ఒక మెకానికల్ పూజలో మాసలో పాల్గొంటాయి. యోగ్యత లేకుండా ఆయన పరిశుద్ధ శరీరము రక్తము స్వీకరించి ఉంటే, దేవా నన్ను మన్నించు అని మనసారా కోరుకుందాం. తోడి ప్రజలతో సమాధానపూర్వమైన జీవితం జీవించడానికి యత్నింపుడు. అది లేకుండా ఎవరు దేవుని దర్శింపలేరు అని పౌలు గారు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. పాపములన్నీ ఒప్పుకుంటూ ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైన తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరిపై దయ చూపి తన వాగ్దానాల ప్రకారం పరిశుద్ధ రక్తముతో మనల్ని కడిగి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునగాక. తండ్రి దేవా మాపై దయ చూపుము. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపుము. పావనాత్మదేవా మాపై దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, అనుగ్రహ కాలమైన ఈ తపస్కాలపు పవిత్ర నియమములను శ్రద్ధతో పాటించుచు గుప్తమయ్యున్న దైవ సంపదలను విలువను మరింత ఎక్కువ గ్రహించగలుగుదముగాక. విశ్వసనీయమైన ప్రవక్తన కలిగి జీవించుచు తపస్కాలపు ప్రతిఫలమును సమృద్ధిగా పొందగలుగుదముగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీ ఇష్ట మార్గములను తొక్కుట వలన మీరు సర్వేశ్వరుని పూజింపజాలరు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9 నుండి 14 వరకు వచనములు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9 నుండి 14 వరకు వచనములు. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలను ఆలింతును.
మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్టవాక్కులు పలుకకుడు, ఆకలిగొనిన వారికి భోజనము పెట్టుడు, బాధితులను ఆదుకొనుడు. అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును. మీ చుట్టూ ఉన్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును. నేనెల్లప్పుడూ మిమ్ము నడిపింతును. మీ అక్కరలు తీర్చి మీకు సంతృప్తిని వసగుదును. మీకు బలమును దయచేయుదును. మీరు నీరు కట్టిన తోట వలె కలకలలాడుదురు. వట్టిపోని చలన వలె ఒప్పుదురు. మీ జనులు బహుకాలం నుండి శిథిలముగానున్న గృహములను పునర్మింతురు. మీరు పూర్వపు పునాదుల మీదనే ఇండ్లు కట్టుదురు. ప్రాకారములను మరలా కట్టిన వారుగా, శిథిల గృహములను పునర్మించిన వారుగా పేరు తెచ్చుకొందురు. మీరు విశ్రాంతి దినమును పవిత్రము చేయుడు. నా పవిత్ర దినమున మీ వ్యాపారములు మానుడు. దానిని సంతోషకరమైనదిగా, గౌరవార్హమైనదిగా భావింపుడు. ఆ దినమున ప్రయాణమును, పనిని, ముచ్చట్లు చెప్పుకొనుటను మానుకొనుడు. అప్పుడు నేను మీకు ఆనందము దయచేయుదును. మిమ్ము భూమి యందంతటా మాన్యులు చేయుదును. మీరు మీ పితరులైన యాకోబు వారస భూమిని అనుభవింతురు. ఇవి ప్రభు పలుకులు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పేజ్ నెంబర్ 226, పాట నెంబర్ 248. ఆశ్రయము యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. లోయలో ఎన్నో ఎదురు వచ్చినా, కష్టాల ఊబిలో కోరుకున్నాను. శ్రమలోయలో ఎన్నో వచ్చినా, కష్టాల ఊబిలో నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకు శక్తినిచ్చి నడిపించును. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకు శక్తినిచ్చి నడిపించును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నా కాపరి నీవే, నా కాపరి నీవే. సువిశేషమునకు ముందు వచనము.
దుష్టుడు చనిపోవటన నాకు సంతృష్టి కలగదు. దుష్టుడు తన మార్గముల నుండి వెనుకకు మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. ప్రభు మీతో నుండును గాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. లూకా శుభవార్త అధ్యాయం 5 వచనములు 27 నుండి 32 వరకు. యేసు సుంకపు మెట్టు కడ కూర్చుండి ఉన్న లేవి అను సుంగరిని చూచి అతనితో, నన్ను అనుసరింపుము అనెను. అతడు అంతయు విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించెను. లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. అనేక మంది సుంగరులు ఇతరులు ఆయనతో కలిసి విందులో పాల్గొనిరి. అప్పుడు పరిసయ్యులు వారికి చెందిన ధర్మశాస్త్ర బోధకులు సణుకొనుచు, సుంగరులను పాపులతోనూ మీరెలా తిని త్రాగుచున్నారు అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. అప్పుడు యేసు, వ్యాధిగ్రస్తులకే కాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు కదా, హృదయ పరివర్తనం పొందుటకై పాపులను వచ్చదనే కాని నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తుని పవిత్ర సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. పాట నెంబర్ 363, పేజ్ నెంబర్ 265. దేవనాడు దీనతారుగా అందుకొను మా దేవనాడు దీనతారుగా నీతి తోడా ఆదరించు దీనతారుగా నీతి తోడా ఆదరించు దీనతారుగా అందుకొను మా దేవనాడు దీనతారుగా. పరసము తెచ్చినాను స్వీకరించుమా, ఆదరముతో ఆదరించి వరములీయుమా. పరసము తెచ్చినాను స్వీకరించుమా, ఆదరముతో ఆదరించి వరములీయుమా. నిన్ను చేరగా ఓ స్వామి వేచియుంటిని, చేరదీసి చెంత చేర్చి ప్రేమనీయుమా, ప్రేమనీయుమా. సహోదరి సహోదరులారా, మనము అర్పించు ఈ బలి సర్వశక్తి గల ప్రియన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభువు నామస్తుతి మహిమల కొరకును మన ప్రభు
ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళ మూసుకుందాం. పరిశుద్ధ బలిపీఠం మీద అప్పద్రాక్షరసములు గురువుల కానుకగా అర్పిస్తూ ఉన్నారు. బిడ్డలారా, మీరందరూ పరిశుద్ధ బలి పూజ పెట్టించి ఉన్నారు, కానుకలు తెచ్చి ఉన్నారు. మీ మనసులో ఎన్నెన్నో ఉద్దేశ లక్ష్యాలు ఉన్నాయి. విభూది బుధవారం నాడు ప్రారంభించిన ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మ క్రియలను కానుకగా సమర్పించుకుందాం. దేవుని పరిశుద్ధాత్మ ఈ కానుకలను పరిశుద్ధపరచ గురువులు ప్రార్థిస్తూ ఉండగా ఆ దేవుని ఆత్మ మనకు విశ్వాసము, గట్టి నమ్మకమును కలిగించాలని ప్రార్థిద్దాం. మీ ప్రాణాత్మ శరీరములను కానుకగా సమర్పించి ఇది మీరు వ్యక్తిగతంగా అర్పిస్తున్న ఒక బలిగా భావించండి. మీరు ప్రేక్షకులు కాదు, आप देखने वाले नहीं, आप బలి చటాతే हैं. మీరు ఈ బలిని అర్పిస్తూ ఉన్నారు. యు ఆర్ ఆఫరింగ్ దిస్ హోలీ మాస్. దేవునికి స్వీకార్యమైన ఒక సజీవ యాగబలిగా నిన్ను నువ్వే అర్పించుకోమని దేవుని కనికరమని బట్టి నేను అర్థిస్తూ ఉన్నానని రోమా 12:1-2 పండిత పౌలు గారు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆ విశ్వాసముతో మీ ప్రార్థనలు, ఈ బలి పూజను, దివ్య ప్రసాద ఆరాధనను, వాక్యమును ఇక్కడ విచ్చేసిన ఒక్కొక్కరిని, మీ కుటుంబ సభ్యులను దేవునికి సమర్పించుకుంటాం. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. 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 ప్రభువు మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు 40 సుదీర్ఘ దినములు భౌతిక ఆహారము మానుకొని మాకొక ఆదర్శమును ఇచ్చి ఉపవాసము, ఆచరణలు అన్నిటినీ పవిత్రపరచును. ఆది పాపమునకు కారణమైన సర్పము యొక్క తంత్రములను అన్నిటినీ తల క్రింద చేసును. జీవితమును పులిబాయిన దరిద్రులుగా చేర్చును. ఓదార్చు విధమునకు మాకు ఏర్పాటు చేసును. కావున మేమును పాస్కా పవిత్ర రహస్యమును యోగ్యమైన విధముగా కొనియాడి తుదకు శాశ్వతమైన పాస్కా ఉత్సవమును జరుపుకున్నటకు భాగ్యమును మాకు ప్రసాదించు. కావున దూతలతోనూ, అతిదూతలతోనూ, భద్రాసనులతోనూ, అధిపతులతోనూ ఏకమై నిరంతరము నిన్ను కీర్తించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. సాధ్యమైతే మోకరించండి. సాధ్యం కాకపోతే మీరు కూర్చొని అది పవిత్రమైనటువంటి ఈ తరుణములో ఆత్మలు ఏకీభవించి ప్రార్థిద్దాం. పావన పిత, నిజముగా పవిత్రుడు,
నీ సృష్టి అంత మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలకొనుచున్నాము. ఈ విధమున ఇది మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఎట్ల నీరి మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగని భోజనానందరము పాత్రము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనీరి మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తులో పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం మోకరించి ఈ శనివారం నాడు ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి మమ్మందరినీ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలువారగ మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి విశ్వాస వరముతో నడిపించమని ప్రతిమాల కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశ్ పీఠాధిపతిని, గురువులందరూ పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. ఉద్దాన మగతమైన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనిగిరి అందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకోనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్న తల్లిగా మరియ మాతతోనూ, ఆమె భర్తగా బృంద జోజప్ప గారితోనూ, బృంద అపస్తోలతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమైన దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు యేసుక్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన రెండు చేతులు చాచి పట్టుకుని ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో ఈ బలిలో పాల్గొంటున్న బిడ్డలని సకల విధమైన అవిశ్వాసము నుండి, నిర్లక్ష్యము నుండి, పైశారిక ప్రభావము నుండి, మూఢనమ్మకాల నుండి, సకల పాపము నుండి పూర్తిగా విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మేము మోక్షానందమును మా రక్షకుడు అని యేసుక్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమే కొసుగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువుని యేసువా, మా పాపములను బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును తపస్కాల క్రియలను కటాక్షింపము. మీ చిత్త ప్రకారం వీరందరికీ, వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము
ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో మనందరి పాపములు సిలువలో పరిహరించిన యేసుక్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన మా స్వస్థతను పొందుదును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములు భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. పాట నెంబర్ 503, పేజ్ నెంబర్ 310. ధన్యమైన విందు, రమ్యమైన విందు, నా యేసు ప్రేమ విందు. దివ్యమైన విందు, ధన్యమైన విందు, రమ్యమైన విందు, నా యేసు ప్రేమ విందు. మానవాళి విందు, మధురమైన విందు, అమర రుచుల విందు, స్వర్గ సిరుల విందు. మానవాళి విందు, మధురమైన విందు, అమర రుచుల విందు, స్వర్గ సిరుల విందు. తరలి రండి భక్తులారా, కదలి రండి స్నేహితులారా, కదలి రండి భక్తులారా, కదలి రండి స్నేహితులారా. దివ్యమైన విందు, ధన్యమైన విందు, రమ్యమైన విందు, నా యేసు ప్రేమ విందు. జీవమిచ్చే శ్రీక్రీస్తు త్యాగ విందు, సత్య ఫలము చూపే మనకు యేసు స్నేహ విందు. మోక్ష పుల్ని చేసే అమర జీవ విందు, ఆత్మ బలము కూర్చి మనల సేవ తీర్చు విందు. మదినేలే స్నేహితుడే మన శాంతి దాతలే, భూమినేలే ప్రియ వికుడే మన కాంతి బాటలే. మదినేలే స్నేహితుడే మన శాంతి దాతలే, భూమినేలే ప్రియ వికుడే మన కాంతి బాటలే. తరలి రండి భక్తులారా, కదలి రండి స్నేహితులారా,
తరలి రండి భక్తులారా, కదలి రండి స్నేహితులారా. దివ్యమైన విందు, ధన్యమైన విందు, రమ్యమైన విందు, నా యేసు ప్రేమ విందు. బాధలెన్ని ఉన్నా ఓదార్పునిచ్చు విందు, వ్యాధులెల్ల పాపి ప్రభుని అమర ప్రేమ విందు. మరణ బారి నుండి రక్షించు జీవ విందు, మానవత్వ సుధలు చిలికే విశ్వమూర్తి విందు. జగమేలే రక్షకుడే జనబాధ తీర్చులే, ధరణేలే ప్రభు యేసే మన పాలి దీపమే. జగమేలే రక్షకుడే జనబాధ తీర్చులే, ధరణేలే ప్రభు యేసే మన పాలి దీపమే. తరలి రండి భక్తులారా, తరలి రండి స్నేహితులారా, తరలి రండి భక్తులారా, కదలి రండి స్నేహితులారా. దివ్యమైన విందు, ధన్యమైన విందు, రమ్యమైన విందు, నా యేసు ప్రేమ విందు. దివ్యమైన విందు, ధన్యమైన విందు, రమ్యమైన విందు, నా యేసు ప్రేమ విందు. మానవాళి విందు, మధురమైన విందు, అమర రుచుల విందు, స్వర్గశిరుల విందు. మానవాళి విందు, మధురమైన విందు, అమర రుచుల విందు, స్వర్గశిరుల విందు. తరలి రండి భక్తులారా, కదలి రండి స్నేహితులారా, తరలి రండి భక్తులారా, కదలి రండి స్నేహితులారా. ప్రార్థించుదము. మమ్మ సదా కరుణించి కాచి కాపాడిన ప్రభువా, నీవిచ్చిన వాగ్దానం ప్రకారము ఈ పరమ పవిత్ర యాగ బలిని తెప్పించే యోగ్యత మాకిచ్చినందుకు స్తోత్రం. ప్రభువా, నీ శరీరము భుజించి నీ రక్తం పానం చేస్తున్న ఈ బిడ్డలు నీ యందును వారును వారి యందును ఉండుమని ప్రార్థిస్తూ ఉన్నాను. పాప పరిహారార్థ బలిలో పాల్గొంటున్న ఈ బిడ్డలు ఈ పరిశుద్ధ బలి యోగ్యత ద్వారా పాప విముక్తిని, పాప ప్రక్షాళనను పొందుతున్నగాక. నీయందు ఏకమైన ఈ బిడ్డలు ఈ పరిశుద్ధ బలి యోగ్యత ద్వారా, దివ్య సప్రసాద స్వీకరణ ద్వారా నిత్య జీవములో పాలు పంచుకుందురుగాక.
ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడి నడిపించునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలు సేవలు జీవించుదము. సర్వేశ్వరునికి వందనాలు.